నమస్తే అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అంటే దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు బాగుందా పాలన? 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడైతే ఏం జరుగుతలేవు. రియల్ ఎస్టేట్ పడిపోయింది కంప్లీట్గా. దందాలు లేవు, బిజినెస్ లేవు. ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఏం పనులు జరగట్లేదు. పేదోడైతే మరీ రోడ్డు మీద పడ్డాడు. పనులు బిజినెస్ అయితే మొత్తం డౌన్ అయిపోయినాయి. మరి ఆ ప్రభుత్వం ప్రాబ్లమా, మరి ప్రజల ప్రాబ్లమా, ఎవరి ప్రాబ్లమో తెలియదు. మరి ఎక్కడ మరి వాళ్ళు ప్రభుత్వాన్ని కలిగించుకొని మరి రియల్ ఎస్టేట్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే బిజినెస్లు రన్ అవుతుంది. అవును, లేకపోతే ఇబ్బంది లేవు. దందాలు అన్నీ పడిపోయినాయి కంప్లీట్గా. బీకార్లు అయిపోయారు. అవును. ఇప్పుడు ఈ కరెంటు మీకు 24 గంటలు వస్తుందా అన్న, లేదంటే ఏం పోతుందా మధ్యలో? ఏమంటున్నారు అంటే చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర అసలు కాంగ్రెస్కి కరెంటుకి నిలకడలేదు, గంటకోసారి ఇస్తున్నారు అన్నట్టు అంటున్నారు జనాలు. మరి కరెంట్ ఇస్తున్నారు, అయితే ఒక మీటర్ ఫ్రీ అని 2 యూనిట్ల అది 200 లోపల ఫ్రీ అంటుండు. మా బిల్డింగ్లో నేను రెంట్కే ఉంటున్నా. మా దాంట్లో ఒక 6 మీటర్లు ఉన్నాయి. 1 మీటర్ ఫ్రీ ఇస్తుండు, 5 మీటర్ల మీద డబల్ ఛార్జ్ తీసుకుంటాం. డబల్ పడుతుంది. ఒకటి ఫ్రీ ఎందుకు ఇవ్వాలి, ఆ మిగతా డబల్ ఎందుకు చేయాలి? అంటే మీకు ఇక్కడ ఫ్రీ ఇచ్చిన దానికి డబ్బులు దానిపైన డబల్ పడుతున్నాయి, ఇంకా వేరే మీటర్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు షాప్ ఉన్నది, కమర్షియల్ 3 మీటర్లు ఉన్నాయి, వెనకొకటి డొమెస్టిక్ ఉంది. ఆ డొమెస్టిక్ ఫ్రీ ఇచ్చిండు, ఈ కమర్షియల్ మీద వేస్తూ డబల్ వేస్తూ ఫ్రీ ఎవడు ఇమ్మంటుండే వీళ్ళని? ఫ్రీగా ఎందుకు వీళ్ళని సోమరపోతులు చేస్తారు? ఇప్పుడు 10 రూపాయలు పెట్టి చాయ్ తాగేటోడు 10 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కోడా? బియ్యం ఎందుకు ఫ్రీ ఇస్తుండు? ఇవ్వడేమంటుండే వీళ్ళని? ఫ్రీ ఇచ్చి సోమరపోతులు ఎందుకు చేస్తారు? ఏ ప్రభుత్వాలు అంటున్నారు వీళ్ళు? మరి దాని ప్లేస్లో ఇవి కాకుండా దాని ప్లేస్లో ఏం ఫ్రీ ఇస్తే బాగుంటుంది అంటారు? ఫ్రీ పోతు, ఫ్రీ ఏది పోతు, ఎందుకు ఇవ్వాలి ఫ్రీ? మనిషికి ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? చెప్తున్నా కదా, పొద్దున్న లేచి 4 సార్లు చాయ్ తాగుతాడు, 40 రూపాయలు ఖర్చు పెడతాడు. 10 రూపాయలు చాయ్, అది కడుపు నిండేది కాదు. కడుపు నిండే బియ్యం కొనుక్కోలేడా? నువ్వు ఎందుకు ఇస్తున్నావు అవి? అంటే మేము జనరల్గా ఇట్లనే బయటకు వెళ్ళి సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఏదైతే ఫ్రీ బస్ అవ్వచ్చు, ఫ్రీ కరెంట్ అవ్వచ్చు, ఫ్రీ బియ్యం అవ్వచ్చు, రేషన్ పైన ఇవన్నీ ఇచ్చే బదులు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్కి సంబంధించిన ఇవన్నీ పెడితే బాగుంటుంది అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? అట్లాంటివి చేస్తే బెటర్ అంటారా? అలాంటి చేయండి. ఎమర్జెన్సీ అవసరం వచ్చేటి చేయండి. చదువుకునే పిల్లలకు హెల్పింగ్ చేయండి. చదివించలేకపోతున్నారు కొందరు, వాళ్ళని చదివించండి. ఇప్పుడు హెల్త్లో చూయించుకోలేకపోతున్నారు, లక్షలు ఖర్చు అవుతున్నాయి. దానికే మనం చేయించుకోలేని వాళ్ళకి అన్ని చేసేటోనికి కూడా ఫ్రీ ఎందుకు ఇస్తున్నావు? సోమరబోతులు అవుతున్నారు అంతే కదా. కష్టం చేయడానికి పని చూపించు, ఏదన్నా పని కలిగించు, కష్టం చేయమాను. వాడి రోడ్డ పొండ తిరుగు నేను పైసలు ఇస్తా అంటే ఎవరు చేస్తాడు పని? ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు గురించి కూడా ఇదే తరహాలు ఉంటుంది అంటే నేను దాని గురించి. ఫ్రీ బస్సు లేడీస్కి ఇచ్చాడు, మొన్న పెంచింది కదా మళ్ళీ రేటు. నేను అదే అన్నాం, ఇది ఎందుకు పెంచవలసి వస్తుంది? వాళ్ళకి ఫ్రీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ బస్సులో మేము ఫ్రీ పోతాం, మాకు ఫ్రీ ఇవ్వమని. ఇప్పుడు ఆల్రెడీ అది లాస్లో ఉంది ఆర్టీసీ అని మీరే అంటూ ఉన్న ఆస్తులన్నీ తలగా పెడుతూ మళ్ళీ వాళ్ళకి ఫ్రీ ఎందుకు ఇస్తారు? ఫ్రీ ఇవ్వమని వాళ్ళు అడిగిరారు వాళ్ళే. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలలో మహిళలే అసలు మాకు ఫ్రీ బస్ వద్దు, మేము ఫ్రీ బస్ ఇవ్వలే అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు పని చేసుకొని బతికేటోడు ఎక్కడికైనా పోవాలంటే 10 రూపాయలు టికెట్ కొనుక్కొని పోతారు, వస్తారు. నువ్వు ఉట్టికి ఇచ్చారు, ఉట్టినే తిరుగుతారు. పొద్దున తయారవుతారు, బయటకు వెళ్తారు, సింహశిఖాలు తిరుగుతారు, వస్తారు. ఈ సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు కూడా ఎట్లా వైరల్ అవుతున్నాయి అంటే ఏదో ఇంట్లో గొడవ అయితేనో, లేకుంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏదో పచ్చడి పెట్టిలాని తీసుకొచ్చుకోవడానికి, లేకుంటే ఏదన్నా కొత్త బట్టలు కొని తీసుకురావడానికి, వీటి కోసమే ఫ్రీ బస్సును వాడుకుంటున్నారు తప్ప అసలైన ఉపయోగం లేదు. దాంతో ఉపయోగం లేదు. ఫ్రీ ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? లేడీస్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉట్టే తిరుగుతురు వాళ్ళు, టైం పాస్కు తయారయ్యేసి ఏ గాడి పోయేద్దాంపా, గిడి పోయేద్దాంపా, నలుగు తయారై పోతురు, వస్తుంది. వాళ్ళని తిరుగుబోతులను చేస్తున్నావు మళ్ళీ ఉల్టా మళ్ళీ, అంతే కదా. అంతే. ఏం చెప్తారు మరి మొత్తంగా ఒక విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తెలిసింది వాళ్ళు చేస్తున్నారేమో కానీ ఇప్పుడు ఈ బిజినెస్లు అయితే మొత్తం డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది మొత్తం తగ్గిపోయింది. అది ఒక్కటి నడుస్తేనే ప్రతి బిజినెస్ రన్ అవుతుంది. నేను ఇక్కడ షాప్ పెట్టి కార్పెంటర్ షాపు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. నాకే పని లేదు, ఖాళీ కూర్చుంటుంది. ఇట్లాంటి మరి ఈ సమయాలలో కొంచెం బాధేస్తూ ఉంటుంది. మీరు అప్ అండ్ డౌన్స్ అన్న వాళ్ళు ఇలా తీసుకుంటూ ఉంటారు మరి.
బిజినెస్ అవ్వక. అదే బిజినెస్ డెవలప్ చేయడానికి ఏదైనా ఆలోచించి ప్రభుత్వం చేయాలి. కానీ ఇక నేను ఇస్తున్నా మీ తినుర్రా, నేను ఇస్తున్నా తిరుగుర్రా అంటే ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు జరిగే జనరల్గా నేను పొద్దున్న లేచి పని చేసుకుంటేనే నాకు వెళ్తుంది. అవును. నాకు పని లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఉమ్. నా పని కలగాలంటే నీకు రియల్ ఎస్టేట్ అనేది జంపు కావాలి. అవును. ఈ హైడ్రా అని పెట్టేసి ఆ రియల్ ఎస్టేట్ మొత్తం అడవులకి కంప్లీట్గా. ఇప్పుడు ఎవడన్నా కొందామన్నా కానీ అది ఎక్కడిది ప్లాటు ఏం కాత ఆడ ఎంక్వైరీ చేయలేక కొనకుంటుంటాడు. పడిపోయింది మొత్తం కూడా. మొత్తం పడిపోయింది. ఇప్పుడు కట్టినోడు అమ్ముతూనే కదా ఇంకోటి కడతాడు. ఆ కట్టినే అనే ఉండే. అంటే వీళ్ళు మరి చెప్పుకున్నట్టు మాత్రం బాగా చెప్తున్నారు కదా, అంటే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం రియల్ ఎస్టేట్ మేము వచ్చిన తర్వాతనే ఇప్పుడు మొన్న రాయదుర్గ్ దగ్గర 100 కోట్లకు పైన పెట్టి కొన్నారు అని చెప్పి, మరి వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు రియల్ ఎస్టేట్ మీరే కొనుక్కోరు. ఎవడు కొన్నాడు? మీరే మీ అన్నను తమ్ముడు మీ చుట్టము ఎవరికో వానికి అట్ట కట్టిరు. ఎవడు కొన్నాడు? ఏ ప్రభుత్వం వేరే వాళ్ళకి వచ్చి మీ దాంట్లో పాల్గొని ఏమన్నా వేసిరా? ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళ ఎవరైనా లీడర్లు మీ దగ్గరకు వచ్చి టెండర్ చేసిరా? వాళ్ళు ఎవరో పిలిచిరా? మీరే ఇంత కొన్నారు ఇంత కొన్నోడెవడో తీసుకున్నోడెవడో ఇచ్చినోడెవడో ఎవరికి తెలుస్తుంది? ఇంత కొన్నారు పేపర్స్ అంతే. అవి ఎవరికి అర్థమైతే? మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే 10 సంవత్సరాలు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాటర్ ఇచ్చింది కంప్లీట్గా. మన హైదరాబాద్లో వాటర్ చనిపోయారు, వాటర్ లేక. అవును అవును. వాటర్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, 24 hours కరెంట్ ఇచ్చిండు. ఇక కొన్ని డాములు గీములు కట్టి అన్నీ నడిచింది, నడవలేని కాదు. ఆయన కూడా అన్యాయం చేయొద్దు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఈ 2 సంవత్సరాలు తిట్టుకోవడమే సరిపోయింది. ఇలా ఏ అభివృద్ధి చేద్దామని ఏదో చేద్దామని ఏమీ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ తిట్టడం, టీఆర్ఎస్ వీళ్ళని తిట్టడం, ఇదే టైంపాస్ అయింది. మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం ఏం చెప్తారు? నా అభిప్రాయం అనేది ఏమి ఉండదు. మామూలుగా అయితే నేను టీఆర్ఎస్కి ఇచ్చినాం మొన్న. ఇక మళ్ళీ ఇంకా 3 ఏళ్ళ వరకు మరి ఏ ప్రభుత్వం ఎలా ఉంటుంది అని చూడు. అభివృద్ధి ఎవరు చేస్తారని మీకు నమ్మకం వస్తే వాళ్ళకి వేసామంటారు. అంతే కదా. ఓకే. అభివృద్ధితో కూడా పని లేదు బాబు. ఎవడో 10,000 ఇస్తాను వస్తే వానికి వేస్తారు ఓట్లు. జనాలు ఇప్పుడు తయారయ్యారు అట్లా, నిజంగా చాలా వరకు అట్లనే ఉన్నారు. వీళ్ళు కూడా మొత్తం తయారయ్యారు. మళ్ళీ దీంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లనే తయారయ్యారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ కల్లా. ఇంకా చదువు రానోడన్నా నా పార్టీది కాంగ్రెస్, నేను కాంగ్రెస్కి వేస్తా అడిచినా ఇవ్వకుండా అని అంటూ చాలా మంది. ఈ చదువుకున్న వాళ్ళు ఏముంది, ఎవడు పిలిస్తే వాళ్ళ నెంబర్ పోతున్నారు.